హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్ లో ట్రయాంగిల్ కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏమిచ్చాడు, ద రేషియో ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 3, 4, 5. 3:4:5 అని ఇచ్చారు. రేషియో ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అయితే మనల్ని ఏమడుతున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ యాంగిల్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్. లార్జెస్ట్ యాంగిల్ కి స్మాలెస్ట్ యాంగిల్ కి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఎన్ని పార్ట్స్ ఉంది యాంగిల్. 3 + 4 7, 7 + 5 12. సో 12 పార్ట్స్ గా మనకి డివైడ్ అయింది. మనకు తెలుసు టోటల్ యాంగిల్స్ 3 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది, మనకు ఒక ట్రయాంగిల్ 180 degrees అవుతుంది. సో ఒక పార్ట్ ఎంత ఉంటుందో కనుక్కుందాం. ఒక పార్ట్ ఎంత ఉంటుందంటే 12 1 12 6 ఉంది కాబట్టి సో 15 పార్ట్స్. సో మొత్తంగా మనకి ఇందులో ఒక్కొక్క పార్ట్ మనకి 15 degrees ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ మనకి 12 పార్ట్స్ లో ఒకటి 15 degrees ఉంటుంది. మనల్ని ఏమడుతున్నాడు, లార్జెస్ట్ యాంగిల్ కి స్మాలెస్ట్ యాంగిల్ కి. ఇక లార్జెస్ట్ యాంగిల్ ఏమవుతుంది 5 అవుతుంది, స్మాలెస్ట్ యాంగిల్ ఏమవుతుంది 3 అవుతుంది. సో 5 - 3 మనకి 2 అవుతుంది. సో 2 పార్ట్స్ యాంగిల్ కనుక్కోవాలి మనం. సో ఒక పార్ట్ 15 degrees అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది 30 degrees అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఎంత అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.